హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే నా గురించి ఏమీ చెప్పకుండా మీకైతే ఒక చిన్న విషయాన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నారు. యూట్యూబర్స్ ఎంతోమంది ఈ విషయాన్ని అయితే మీకు చెప్పి ఉంటారు, కానీ నేను నా ఛానల్లో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి మీకైతే ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే ఇవాళ ఫలక్నామా కాళీ మందిర్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అయితే ఉంది కదండి. ఆ టెంపుల్కి అయితే ఇవాళ వెళ్ళడం జరిగిందనమాట. ఆ టెంపుల్కి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మా ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి హరి 1989 అండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఉన్న వీడియోస్ని షార్ట్స్ని అయితే చూడండి. చెట్టు కింద వెలిసిన కాళీ మందిర్ కాళీ మాతగా అయితే చాలామంది చెప్పే ఉంటారు, మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. ఇవాళ అయితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటంటే చూస్తున్నారు కదా, కాళీ మందిర్లో కాళీమాత ఈ విధంగా ఉంది. కట్టా మైసమ్మగా కూడా ఇక్కడ పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక దేవత అంటే మామూలుగా మైసమ్మ లాగా మైసమ్మ టెంపుల్ పక్కనే మనకు ఇది ఎల్లమ్మ టెంపుల్, తర్వాత నాగదేవత టెంపుల్ అట్లా ఒకే ప్లేస్లో మనకైతే చూడడం జరుగుతుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా ముడుపులు అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ముడుపులు. చాలామంది వాళ్ళ యొక్క కోరికలు అంటే మామూలుగా స్టడీ చేసే అమ్మాయిలు అబ్బాయిలు అయితే వాళ్ళ స్టడీస్కి సంబంధించి కోరుకొని ముడుపులు కట్టడం, జాబ్ లేని వాళ్ళైతే జాబ్ కోసం ముడుపులు కట్టడం, మ్యారేజ్ కాకుండా ఎవరైనా ఉంటే మ్యారేజ్ కోసం ముడుపులు కట్టడం, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇబ్బందిని బట్టి ఇది నాకు కష్టంగా ఉంది తీర్చు తల్లి అని చెప్పేసి అయితే ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరుగుతుందన్నమాట. కోరికలు తీరుతున్నాయా లేదా అనే విషయము పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే మనం నమ్మకంతో చేసే ఏ పనైనా కూడా నమ్మకంతో తీరుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతూ ఉంటాను. ఫస్ట్ మెయిన్గా మనకు నమ్మకం అనేది ఉండాలి. టెంపుల్ని అయితే చూస్తున్నారు కదా, ఎన్ని రకాలైన ప్రతి ముడుపు కూడా ఒక గంట ముడుపు అనేది ఉందన్నమాట. కొంతమంది ఏమో కొబ్బరికాయతో ముడుపు కట్టడం జరిగింది, ఇంకొంతమంది అయితేనేమో మామూలుగా ముడుపులు గంటతో కట్టడం జరిగిందనమాట. ఇక్కడ కాళీమాత టెంపుల్ దీని పక్కనే మనకు రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. లోకల్ ట్రైన్స్ అనేటివి మనకు వెళ్తూ ఉంటాయి. ఇంక ఇదంతా కాళీ మందిర్కి వెళ్ళే దారి అన్నమాట. ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా, ఇదంతా దారి. పక్కన మనకు కొబ్బరికాయలు షాప్స్ కానీ, నిమ్మకాయలు కానీ, మనకు తినడానికి పులిహోర లడ్డు అట్లాంటివి ఏమైనా కూడా మనకు ఈ పక్కనే మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళంతా కూడా కంప్లీట్గా లోకల్ పీపుల్స్ అన్నమాట. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా లోకల్ పీపుల్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంక ఈ గేట్లు అన్నిటివి ఏవి లేకుండే డైరెక్ట్ దర్శనం అనేది ఉండే అండి. మామూలుగా మంగళవారం శుక్రవారాలు అయితేనేమో ఇటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనము ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి అంత రష్ ఏం లేరు కాబట్టి డైరెక్ట్ దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. రష్ కూడా ఎక్కువగా లేరు. ఇదైతే ఇంకా వెళ్ళేదారు అన్నమాట. లోపలికి అయితే చూస్తున్నారు కదా, లైన్స్ అనేటివి అప్పుడు డైరెక్ట్ దర్శనం ఉండే, లోపల కూడా మనకు చాలా లైన్స్ అనేటివి రావడం జరిగిందనమాట. కట్టా మైసమ్మ మహంకాళి దేవతగాగో చూస్తున్నారు కదా, ఎల్లమ్మ అమ్మవార్ల దేవస్థానం అంట. ఇది ఫలక్నామా దగ్గరలో ఉంటుంది, రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది. హైదరాబాద్లో ఎవరైనా ఉన్నవాళ్ళు విజిట్ చేయవచ్చు. అనుకున్న కోరికలు తీరుతున్నాయని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు కాబట్టి మీరు కూడా ఆ నమ్మకంతో వచ్చి మీకు వీలుంటే ముడుపులు లేదా కొబ్బరికాయతో కూడా మీ కోరికను చెప్పి ఇక్కడైతే ఆ దేవతని దర్శనం అయితే చేసుకోండి. మీకు ఒక నమ్మకంగా ఉంటుంది. చెట్టు కింద వెలిసిన దేవతగా, కట్టా మైసమ్మగా, ఎల్లమ్మ దేవతగా ఇక్కడ వాళ్ళు నిలిచి ఉన్నారు కాబట్టి మీ యొక్క నమ్మకంతో మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క కోరికను, మీ యొక్క ఇబ్బందిని ఇక్కడ చెప్పుకోండి. బాగుంది టెంపుల్ అయితే. నేను ఇది సెకండ్ విజిట్ అయితే చేశాను. రష్ ఎక్కువ లేరు కాబట్టి గోలగా లేదు, సింపుల్గా ఉంది. వీడియో తీయడానికి కూడా ఈజీగా ఉంది, అందుకని చెప్పేసి వీడియో తీశాను. మా ఛానల్ కంప్లీట్గా డివోషన్కి సంబంధించిన వీడియోస్ షార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఇచ్చి, లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇంకేమైనా మా ఛానల్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా పాజిటివ్ వేలో మాకు సజెషన్స్ ఇవ్వండి.
ఎవరి కోరికలు ఏ విధంగా ఉన్నాయో, ఎవరి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో ఆ తల్లికి చెప్పుకుంటే తీరుతాయని నేను కూడా నమ్ముతున్నాను. మీకు నమ్మకం ఉంటే, మీకు వీలుంటే, మీకు హైదరాబాద్లో ఉంటే, లేదంటే ఎప్పుడైనా విజిట్ చేయడానికి హైదరాబాద్కి వస్తే కనుక మీరు ఈ కాళీ మందిర్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి. టెంపుల్ బాగుంది, ఇంకా డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతుంది కూడా. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. అంటే మామూలు డేస్లో పోల్చుకుంటే, అంటే ఫ్రైడే ట్యూస్డేతో పోల్చుకుంటే ఇవాళ తక్కువే అండి. దర్శనం అయితే బాగా జరిగింది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, లేదంటే మనసులో మీ కోరిక ఏదైనా ఉంటే అమ్మకు చెప్పుకోండి, తీరుతుందని నేను అనుకుంటున్నాను. అమ్మపై నమ్మకం ఉంచి ఏది చేసినా కూడా నెరవేరదు అనేది ఉండదు. అందులో మనకు ధర్మం, న్యాయం, నిజాయితీ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చివరి వరకు వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, ఇంకా డివోషనల్ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ఏవైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసి అక్కడ నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీకు ఇందులో అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, బాయ్ అండి.